హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మనకు సైబరాబాద్ వైపు అడుగులు పడిన తొలినాళ్లలో అంటే 1998, 1999, 2000 ఆ ప్రాంతంలో ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చేవారికి అప్పుడప్పుడే కొద్దిగా ఉద్యోగాలు దొరుకుతూ కొంత బయట ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కు మైగ్రేషన్ వస్తున్న సందర్భంలో ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే వాళ్లకు అకామిడేషన్ ఎక్కడ అని. ఎందుకంటే చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు, బట్ నా జనరేషన్లో మాత్రం చూసిన వాడికి ప్రతి ఒక్కరికి తెలుసు. మాదాపూర్లో సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు మాదాపూర్ అనేది చిన్న కుగ్రామం. ఓకే, మామూలుగా గూన పెంకులు ఉన్న ఇళ్ళు మొత్తం ఉండేవి, డాబా ఇళ్ళు కూడా లేవు. ఈవెన్ మట్టి రోడ్డు, ఇప్పుడున్న దస్పల్లా వరకు మాత్రమే బీటీ రోడ్డు ఉండేది, దస్పల్లా హోటల్ వరకు మాత్రమే బీటీ రోడ్డు ఉండేది. ఆ తర్వాత మాదాపూర్ గ్రామ పంచాయతీ అని ఒక కమాన్ ఉండి, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక చిన్న స్కూల్ ఉండి, అలా ముందుకు వెళితే 2 కిలోమీటర్ల తర్వాత మనకు 2-3 కిలోమీటర్ల తర్వాత సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ కనిపించేది. దానికంటే ముందు ఆ పక్కనే 1992లో అనుకుంటా కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది శిల్పారామంది. 98లో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. శిల్పారామం ఒకటి కనిపించేది. దాని ఎదురుగా నెఫ్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. మీరు అది చూడాలంటే అది 2000 అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి 2002-3 వరకు మురారి సినిమా వచ్చినప్పటి వరకు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకంటే మురారి ఆ క్యాంపస్లో ఒక సాంగ్ కూడా ఉంటుంది దాంట్లో, మురారి మహేష్ బాబు సినిమా. అయితే అదంతా చుట్టుపక్కల మొత్తం కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలే. అలాంటి ప్లేస్లో మరి ఉద్యోగాలు పొందిన వారు ఆ సైబర్ టవర్స్లో ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే అక్కడ నుంచి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూకట్పల్లి ఉండాలి. ఎందుకంటే జూబ్లీస్లో ఉండలేరు కదా, పక్కనే జూబ్లీస్. లేదంటే లెఫ్ట్ సైడ్ టు మెహదీపట్నం వైపు, షేక్పేట వైపు ఉండాలి. షేక్పేటలో ఉండాలనే పరిస్థితి మనకు తెలుసు. ఇప్పుడు కొద్దిగా బెటర్ అయింది, కానీ అప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితి షేక్పేటలో. ఆ గల్లీలు, ఆ వ్యవహారాలు మనకు తెలుసు. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీ దాంట్లో. కాబట్టి ఎక్కువ మంది కూకట్పల్లి వైపు ఉండేవాళ్ళు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇటు పంజాగుట్ట కాలనీ, అమీర్పేట అట్లా ఉండేవాళ్ళు. ఎందుకంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ భరించలేని పరిస్థితి కాబట్టి. సో అట్లా క్రమక్రమంగా డెవలప్ అయిన తర్వాత ఈలోగా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మనకు ఆ మాదాపూర్ అండ్ కొండాపూర్లో? పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ జెన్యూన్ మాదాపూర్ లోకల్స్, వాళ్లకున్న 100-150 గజాల ఇళ్లను 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టి ఏం చేస్తున్నారు వాటిని? అయితే హాస్టల్స్, లేకపోతే పేయింగ్ గెస్ట్, ఇలాగే కదా, లేకపోతే హోటల్ యాక్టివిటీస్ కావచ్చు, వీటికి చేస్తున్నారు. ఆ రకంగా వాళ్ళకు ఒక ప్యారలల్ ఇన్కమ్ జనరేట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. దిస్ వన్ గ్రేట్. ఎందుకంటే మనకు మామూలుగా బాయ్స్ హాస్టల్స్ తెలుసు, వర్కింగ్ తెలుసు, స్టూడెంట్స్కి సంబంధించి తెలుసు, సేమ్ ఉమెన్ కూడా అంతే, వర్కింగ్ తెలుసు అండ్ ఇది తెలుసు. ఆ తర్వాత కొన్ని ఏరియాల్లో సర్వీస్ అపార్ట్మెంట్స్, 3-4 కలిసి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకొని ఉండడం, ఆ కల్చర్ కూడా చూసాం మనం. అవి కూడా చాలా ఏరియాలు మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం మొదలయ్యిందంటే అది రేపు ఫ్యూచర్ సిటీలో ఆ ట్రెండ్ మార్మోగబోతుంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఇందాక కూడా ఇంక వేరే వీడియోలో కూడా చెప్పాను నేను, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో అతి తక్కువ లేఅవుట్లు ఉన్నాయి, అతి తక్కువ నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి అక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇంకా భూసేకరణ జరగాలి కాబట్టి, లేఅవుట్ అప్రూవల్స్ తీసుకుంటే భూసేకరణ చేయలేం కాబట్టి, వాటిని లాక్కోలేం కాబట్టి కొత్తగా ఇవ్వద్దు అని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ బఫర్ జోన్ పేరిట నిషేధం పెట్టారు. అది ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. సో వెరీ లిమిటెడ్ నెంబర్లో ప్లాట్లు ఉంటాయి. వెరీ లిమిటెడ్ నెంబర్లో ప్లాట్లు ఉన్నప్పుడు మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ ప్లాట్కు డిమాండ్ ఉంటుంది. జస్ట్ అవగాహన ఉన్న వరకు తెలుస్తుంది. డిమాండ్ ఎలా ఉంటుంది? తక్కువ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఉంటుంది. అదే పరిస్థితి ఇప్పుడు కోర్ ఏరియా, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకి సంబంధించి. ఎవరో బ్రదర్ కామెంట్ చేయట్లేదు, ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. చేస్తున్నాను బ్రదర్, ప్రతి దాంట్లో కూడా కోర్ ఏరియానే వాడుతున్నాను నేను. ఫస్ట్ ఫేజ్లో వచ్చేది ఖచ్చితంగా కోర్ ఏరియానే. కురిమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ అండ్ మేడిపల్లి, కొద్ది ప్రాంతం యాచారం. ఓకే రైట్. ఆ ఏరియాలో అతి తక్కువ ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్ రావడం ఖాయం. సో ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వారికి ఇది కలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు లైఫ్ సైన్సెస్ హబ్ ఉంది. లైఫ్ సైన్సెస్ హబ్ 4207 ఎకరాలలో వస్తుంది. మొత్తం 30% ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ల్యాండ్, ఇది 14,000లో. దాంట్లో ఫస్ట్ ఓన్లీ 6 కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి గవర్నమెంట్తో. ఏ కంపెనీలు? అరబిందో, డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, హెటరో డ్రగ్స్, గులాండ్ ఫార్మా, ఇట్లాంటివి 6 కంపెనీలు. వాళ్ళు 5,260 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ 12,490 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. సో ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ డబల్ వస్తుంది. అంటే దాదాపు 30-35 వేల మందికి అక్కడ ఉపాధి దొరకపోతుంది. 30-35 వేల మందిలో అందరు అక్కడ ఉండకపోవచ్చు. నేను 1/3 ఉంటారని చెప్తున్నాను. 10,000 మందే ఉండొచ్చు అక్కడ. మిగతా వాళ్ళు దూరం నుంచి రాకపోకలు సాగించవచ్చు, ఒకవేళ వాళ్ళ జీతభత్యాలు పర్మిట్ చేస్తాయి. అంతే కదా. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మరీ ఎక్కువ అయితే ఖచ్చితంగా లోకల్ ఉండాల్సిందే.
ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను భరించగలిగిన వారు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఏదో రకంగా భరించగలిగిన వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా అప్ అండ్ డౌన్ చేయొచ్చు. కానీ భరించలేని వాళ్ళు అక్కడ ఉండాలి. ఈ పర్సంటేజ్ ఒక 1/3 అనుకుందాం, ఒక 10,000 మంది అక్కడ ఉందాం అనుకుందాం. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొన్న వాళ్ళు వాటిని సర్వీస్ అపార్ట్మెంట్స్గా మార్చుకోవచ్చు. ఆ కొత్త కాన్సెప్ట్ ఏందనేది చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్ హౌసింగ్ అనేది మన గ్రేటర్ హైదరాబాద్లో కొత్త పుంతలు తొక్కుతుంది. గ్రేటర్లో రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు, స్టూడెంట్ హౌసింగ్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలో కొత్తగా విద్యార్థి గృహాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ డీటెయిల్స్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాగార్జున సాగర్ రోడ్లో వెళ్లే వారికి బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 ఉంటుంది. ఆ తర్వాత మనం 7 కిలోమీటర్స్ వెళ్తే ఇబ్రాహీంపట్నం టౌన్ వస్తుంది. కానీ ఈ మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో మంగళపల్లి చౌరస్తా, సరౌండింగ్ ఏరియా అంతా, ఉప్పరిగూడ, మంగళపల్లి ఏరియా సరౌండింగ్, దాదాపు 22 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో ఒక 5-6 డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉన్నాయి. సో అక్కడ చదువుకునే పిల్లల కోసం ఆ సమీప గ్రామాలలో చిన్న చిన్న షేరిగూడ, ఉప్పరిగూడ, ఇందాక చెప్పిన మంగళపల్లి, ఇవన్నీ ప్రతి 2వ ఇంట్లో ఒక హాస్టల్ ఉంటుంది. అయితే బాయ్స్ హాస్టల్ లేదా గర్ల్స్ హాస్టల్. ఇంకో హైలైట్ చెప్పాలంటే చెప్పొచ్చు కానీ బాగుండదేమో, ఆ చిన్న చిన్న తాండాల్లోనే ఓయోలు 4-5 ఉంటాయి. ఇక వాటి సంగతి మనం కామెంట్ చేయడానికి చెప్తున్నాను. అట్లా కమర్షియల్ సెంటర్స్ అవుతున్నాయి. అక్కడ చిన్న చిన్న ఇల్లు ఉన్నా కూడా వాటిని ఒక 2 ఫ్లోర్లు వేసుకోవడం, పైన హాస్టల్స్ ఇచ్చేయడం, వాటిని రన్ చేసుకోవడం నడుస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ హైదరాబాద్లో పెరుగుతున్న నేపథ్యంలో అన్ని హంగులు సౌకర్యాలతో బహుళ అంతస్తున్న భవనాలను రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మెట్రో నగరాలుగా గుర్తింపు పొందిన ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా వంటి నగరాలలో విద్యార్థి గృహాలు, స్టూడెంట్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు హైదరాబాద్లో మొదలైంది. ఇప్పుడు విద్యార్థుల వసతికి భరోసా కల్పించేలా గ్రేటర్ హైదరాబాద్కు విస్తరిస్తున్నారు. వీటిల్లో విద్యార్థులు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ హాస్టళ్లతో పోల్చి చూస్తే ఈ విద్యార్థి గృహాల రెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ అత్యంత శుభ్రంగా విద్యార్థులకు కావాల్సిన వసతులు ఉండే రకంగా ఈ గదులను ఏర్పాటు చేస్తారు. ఒక గదిలో 2 మాత్రమే ఉంచుతారు. ఈ రకంగా ఒక స్టూడెంట్ హౌసింగ్ అనే కాన్సెప్ట్ హైదరాబాద్లో మొదలైంది. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం గ్రామాల నుంచి విద్యార్థులు, యువకులు హైదరాబాద్కు వలస వస్తున్నారు. ఇలా వచ్చిన వారు పేయింగ్ హాస్టల్స్లో అరకొర వసతుల మధ్య తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటున్నారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా నగర శివారు ప్రాంతాలలో వారి అవసరాలకు తగ్గట్టుగా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటివరకు అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్న వసతి గృహాలలో గది అద్దెకు తీసుకొని 3-4 స్టూడెంట్స్ కలిసి ఉంటున్నారు. ఇది ట్రెండ్ మారుతుంది. కొన్ని చోట్ల విదేశాల మాదిరిగా పేయింగ్ గెస్టులుగా ఉంటున్నారు, పీజీలుగా ఉంటున్నారు. కొన్ని చోట్ల దగ్గర ఉన్న హాస్టల్స్లో ఉంటున్నారు. ఇవన్నింటి చోట్ల కూడా సౌకర్యాలు సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి స్టూడెంట్ హాస్టల్ పేరిట వెరైటీ కాన్సెప్ట్తో నిర్మించి వారికి సకల సౌకర్యాలు కల్పించడం, అలాంటి కాన్సెప్ట్ పెరుగుతుంది. ఆ కాన్సెప్ట్ను అడాప్ట్ చేసుకునేందుకే ఫ్యూచర్ సిటీలో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్కు ముందొస్తున్నారు. ఇది లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఖచ్చితంగా చాలా యూస్ఫుల్. ఎందుకంటే లోకల్స్కి ఇన్ఫ్లూయెన్స్, ఎవరికైతే భూములు ఉంటాయో, చిన్న చిన్న భూములు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, వాళ్ళకి యూస్ఫుల్. ఇది అందరికీ కావచ్చు. ఇప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవడం ఒకటే కాదు, అమ్మేసుకుంటే సొమ్ము చేసుకోవడమే, డబుల్ అవుతుందా త్రిబుల్ అవుతుందా అనుకోవడమే కాదు. అక్కడ గనక మనం అనుకున్న కంపెనీలు వస్తే వాటిల్లో ఒక కమర్షియల్ లాంటి డెవలప్ చేయడం ద్వారా, పీజీ హాస్టల్ లేకపోతే స్టూడెంట్ హాస్టల్ లాంటివి చేయడం ద్వారా, లేదు సర్వీస్ అపార్ట్మెంట్స్ లాంటివి చేయడం ద్వారా ఒక ప్యారలల్ ఇన్కమ్, ఇవాళ రూపంలో ఎవరికి జీతంతో సరిపోతలేదు, ఏదో ఒక ప్యారలల్ ఇన్కమ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ ఇన్కమ్ కూడా ఏదో ఒకటి జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. మరాంటి వారికి ఒక 29 సంవత్సరాలు జర్నలిజంలో పనిచేసిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి. ఇక వద్దురా బాబు జర్నలిజం అని చెప్పి ఇది చూసుకుంటున్నాం. ఇప్పటికైనా కనీసం ఈ మిగిలిన లైఫ్ కొద్దిగా బెటర్ లైఫ్ బతుకుదామని. అక్కడ ఎవడు ఎప్పుడు తోసేస్తాడో తెలియని పరిస్థితి, ఎవడెప్పుడు వెనక నుంచి పొడుస్తాడో తెలియదు. జర్నలిజంలో అంత దరిద్రంగా ఉంటుంది. కొంతమంది అయితే ఎందుకు ఎవరి మీద కక్ష పెంచుకుంటారో తెలియదు. అలాంటి విధవలు ఉంటారు. అలాంటి విధవలకు ఛానల్స్ సీఈఓలుగా కూడా పదోన్నతులు దొరుకుతాయి. అలాంటి విధవన కొడుకులకి. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఏదో నోరు జారాను. సరే, జనరల్గా ఇట్లా ప్యారలల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం, అగత్యం కూడా చాలా మందికి ఏర్పడుతుంది. మంచి బిజినెస్ ఉన్న వాళ్ళు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు నెలకు 2 లక్షలు 3 లక్షలు వచ్చే రకంగా అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఈ మధ్యకాలంలో చాలా మంది కలిసారు. అట్లా ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు తీసుకోవడం ద్వారా అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల మీరు అయితే అమ్మేసుకొని లాభ పొందొచ్చు, లేదా ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నాలు చేయొచ్చు. రకరకాల మార్గాలు ఉంటాయి. రైట్, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఈ కొత్త కాన్సెప్ట్ మాత్రం హైదరాబాద్లో ఎక్కడెక్కడ డెవలప్ అవుతుందనేది చూసుకోండి. దీంట్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా లేకపోలేదు, బట్
అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ఇవ్వాలి అనేది ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య పోలీసు నుంచి ఒక ప్రకటన కూడా విన్నాను, ఇల్లు అద్దెకిచ్చే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారో తెలియదు. కొన్ని చోట్ల కుటుంబాలను లేపేస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. కాబట్టి ఏదైనా అద్దెకిచ్చే ముందు క్రాస్ చెక్ చేసుకోవడం అనివార్యమైన పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఉన్న నెగటివ్ మైండ్ సెట్ పీపుల్, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పీపులే కాకుండా పొరుగు దేశాల నుంచి కూడా వచ్చి ఈజీగా వచ్చి వాళ్లకు అనుకూల ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో సెలెక్ట్ అయ్యి సెటిల్ అయిపోయి ఆధార్ కార్డులు పుచ్చుకొని లోకల్ ఎన్నికలను కూడా శాసిస్తున్న దుర్భరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన దేశంలో. బంగ్లాదేశ్ బార్డర్ దాటగానే వాడికి అక్కడ బార్డర్లోనే ఆధార్ కార్డు తయారు చేసిస్తున్నారు. వాడు చక్కగా వచ్చి హైదరాబాద్లో ఓటు హక్కు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళ విషయంలోనే బీహార్లో గొడవ జరుగుతుంది. బెంగాల్లో అదే పరిస్థితి, చాలా ప్రాంతాలలో అదే పరిస్థితి. అలాంటి వారు ఉండాలి అని చెప్పి కొంతమంది పట్టుబడడం మరీ విడ్డూరంగా ఉంది. రైట్, అది పక్కన పెడదాం. ఈ కాన్సెప్ట్ను మనం అడాప్ట్ చేసుకుందాం, కాకపోతే క్రాస్ చెక్ చేసుకుందాం. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.